మే 1 లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మసునాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి, దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే రెండే తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు, ఎందుకంటే వాళ్ళు 6-7 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఈ రెండు అంశాలు మే 1 లోపల తీసుకుందాం. ఫిబ్రవరిలో ఏం చేయాలి, మార్చిలో ఏం చేయాలి, ఏప్రిల్లో ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. సీనన్నను, చారన్నను, మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే, ఆటోల సమస్య నాకేంది, నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు. ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాలాలి. మీది కాకియే, వాళ్ళది కాకియే, మీరు ఒకటే. అంటే ఆ కాకి వేరు, ఈ కాకి వేరు. నేను చెప్పేది అంటే నేనేమంటున్నా అంటే ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికొస్తాయి, 1000 కాకులు ఉరికొచ్చి కావు 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 అని లొల్లి పెట్టి ఊరంతా చూసేటట్టు చేస్తాయి. గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్నైనా కావచ్చు, ఏ బోర్డు కావచ్చు, ఏ సంఘం కావచ్చు, అందరం పోవాలి. అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది. సింగరేణి కార్మికులు ఒక్కలు అనుకుంటే 5 దక్షిణాది రాష్ట్రాలకు కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. గట్లుంటుంది. మనం గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది. అందుకే మీతో ప్రార్థన, ఈ 2 సబ్జెక్టులు తీసుకుందాం, కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం.